రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల కోణంలో కూడా మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు తెలంగాణ నుంచి కేబినెట్ బర్త్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల కోణంలో కూడా మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు తెలంగాణ నుంచి కేబినెట్ బర్త్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కి మంత్రి పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎల్లుండి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, హజారుద్దీన్ కాంగ్రెస్ నేత హజారుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కడానికి ప్రధానంగా ఆయన మైనారిటీ కోటా, అదేవిధంగా హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా మైనారిటీల నుండి కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి కేబినెట్ విస్తరణలో హజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వ్యూహాత్మకంగా ఆలోచించిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ జూబ్లీహిల్స్లో, అదేవిధంగా ఇక్కడ బీహార్లో ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున ఉంటారు. ముస్లిం ఓటర్లు ఈ అభ్యర్థుల గెలుపులో నిర్ణయాత్మక శక్తిలో ముస్లిం ఓటర్లు ఉంటారు. ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పి కూడా హజారుద్దీన్ విషయంలో మనం చెప్పొచ్చు. ఎందుకంటే హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చే విషయంలో చాలా రోజుల వరకు కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇంకా 3 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలకు గాను 3 ఖాళీలనే భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలలో ఒకదాన్ని మైనారిటీ నేతకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిలో ఉండడం, అదేవిధంగా వారి గెలుపును శాసించే రీతిలో కూడా ఆ ఓటర్లు ఎక్కువ శాతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. ఇవన్నీ కూడా బేరీజు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు ఈ యొక్క బైపోల్లో ఆయన పోటీ చేయాలని చెప్పేసి కూడా మొన్నటి వరకు కూడా హజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఆయన 2018లో ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది, పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినా ఈసారి బై ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా తను కంటెస్ట్ చేస్తా అని చెప్పేసి కూడా అధిష్టానం వద్ద కూడా తన ప్రతిపాదనను ఉంచడం జరిగింది. కానీ అధిష్టానం అప్పటికే ఏదైతే ఆయనను బుజ్జగించడం జరిగింది, ఆయనను బుజ్జగించి ఏదైతే ఎమ్మెల్సీ కోట గవర్నర్గా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీలుగా గతంలో ఉన్నటువంటి కోదండరాం, అదేవిధంగా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, వీళ్ళిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో, వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో మళ్ళీ కొత్త 2 పేర్లు ఇవ్వాలని చెప్పి కూడా మళ్ళీ కోర్టు సూచించడం, ఈ నేపథ్యంలోనే కోదండరాంతో పాటు మరొక వైపు ఇటు ఎమ్మెల్సీగా హజారుద్దీన్ పేరును కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది. ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. రేపో మాపో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరొక వైపు మంత్రిగా క్యాబినెట్లోకి మైనారిటీ నేతను తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్లా భావిస్తూ ఉందంటే, ఒకవైపు తెలంగాణ ఉప ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే విధంగా స్కెచ్ వేయడంతో పాటు ఇక్కడ బీహార్లో కూడా ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో ఒక మైనారిటీ నేతకు, ముస్లిం మైనారిటీ నేతకు, అది హైదరాబాదీ నేతకు
క్యాబినెట్లో అవకాశం కల్పించడం వల్ల ఖచ్చితంగా ఇది ముస్లిం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు అండగా ఉంటారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరొక వైపు గత 2 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మైనారిటీ నుంచి ముస్లిం నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి కూడా ఆ వర్గం నుంచి ప్రజలు కొద్దిగా అసంతృప్తి ఉన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. మరొక వైపు హైదరాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయన హైదరాబాదీ హిమాయత్ నగర్లో పుట్టి పెరిగాడు. సో ఇక్కడ నుంచే ఆయన పుట్టి పెరిగి అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఆయన కీలకంగా భారతదేశం తరపున ఆయన ఆట క్రికెట్ కూడా ఆడినటువంటి ఆట ఆయన సుపరిచితుడు ప్రపంచవ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు సముచిత గౌరవాన్ని ఇస్తామని చెప్పి కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. తాజాగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. శాలి అయితే రాజు, జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వరు, రాదు అని చెప్పి. బట్ ఇప్పుడు ఏకంగా కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ లో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీసీ నినాదం పెద్ద ఎత్తున సో ఇక్కడ రాష్ట్రంలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఒక బీసీ వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం కూడా ఈ వ్యూహాత్మకంగా ఇందులో భాగంగానే మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేటీఆర్ కూడా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సో ఇవన్నీ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సో ఏ విధంగా కూడా ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా ఆయుధం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఈ సోషియో ఎకనామిక్ సర్వే గతంలో అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ కూడా ఇందులో ఏదైతే ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అజరుద్దీన్ గతంలో ఇక్కడ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. అది కాకుండా హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇవన్నీ అంశాలను బేరీజు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ముస్లిం మైనారిటీ నేతకు క్యాబినెట్లోకి తీసుకోవడం ఖచ్చితంగా బీహార్లో కూడా అది తమకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే బీహార్లో ఇప్పటికే ఇటు ముస్లిం ఇటు దళిత్ ఓట్స్ ఏదైతే అంటే అక్కడ క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు అక్కడ కూడా మైనారిటీ నేతలకు ఏదైతే మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయా వర్గాలకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సో దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అన్న అపవాదు నుంచి తప్పించుకోవడం ఒకటి రెండవ అంశం ఇటు బీహార్లో కూడా వయా తెలంగాణ బీహార్ ఎలక్షన్ టార్గెట్గా వయా తెలంగాణగా వెళ్ళినట్టుగా కూడా సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తే మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా అజరుద్దీన్కి క్యాబినెట్లో ఎల్లుండి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారు. సో ఇక మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో సో వారిని కూడా తొందరలోనే మంత్రివర్గంలోకి తీసుకుని వీళ్ళనంత తొందరగా క్యాబినెట్ పునర్వ్యవస్థ ఏదైతే క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్లో మాత్రం ఖచ్చితంగా అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్రతిపక్షాలకు ఇచ్చిందని చెప్పి కూడా పార్టీ నుంచి పెద్ద ఎత్తున మనకైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.